ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సాయంకాల వేళలో తిరిగి ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభులకు రుణస్థుడనై ఉన్నాను. నాతో పాటు నా ప్రియ సహోదరి సహోదరులు కూడా లైవ్లో పాలు పంపుతున్న ప్రియ దేవుని బిడ్డలు కూడా మనకి ఎంతగానో సంతోషం. దేవుని సన్నిధిలో గడపడం, ఆయన మాటలు వినటం, తద్వారా మన ఆత్మీయ జీవితంలో ఎదగటం దేవునికి చాలా ప్రాముఖ్యం. అది నా బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలని ఆయన ఆలోచన. కాబట్టి ప్రతిదినం ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపటానికి మరి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాలను బట్టి, మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆయనకి ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోలేము. మనం అనుభవిస్తున్నాం, అన్నీ కూడా ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాం, ఆయుష్ను అనుభవిస్తున్నాం. ఈ దినాన్ని చూడని బిడ్డలు ఎందరో ఉన్నారు, మనం మాత్రం ఈరోజు సజీవుగా ఉన్నాం. అందును బట్టియే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో కొన్ని నిమిషంలో ఆయన సన్నిధిలో గడిపే దొరికే ఆనందం అది అనుభవించాలి. ఆత్మీయంగా దాన్ని పొందుకొని చూడాలి. నిజంగా అతి ఆనందం ఉంటుందా అనేది మరి ఈ సమయంలో నాతో కూడా కలిసి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సాయంకాల వేళలో నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు కూడి వచ్చిన బిడ్డలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. లైవ్లో పాల్పంపులు పొందుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రత్యేకంగా మా యొక్క అయా సాయంకాలంలో మా యొక్క ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా గృహానికి నడిపించా, ఉద్యోగపరంగా, ప్రయాణాల పరంగా ప్రభా మమ్మల్ని ఎంతగానో సురక్షితంగా గృహాలకు నడిపించినందుకు స్తోత్రాలు. అవును, ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోలేము. నేను స్తుతించగల పెదవులు, ఆరాధించగల మనసు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని అనుగ్రహించగలరని, కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించగలరని. ప్రత్యేకంగా ఈ సమయంలో నాన్నగారు మరి తను దమ్ముతో బాధపడుతూ ఉన్నాడు, ఆయాసపడుతూ ఉన్నాడు. కంట్రోల్గా నీ కృప నాన్నగారి మీద ఉంచు. నీ గాయపడి హస్తం ద్వారా అతి బలహీనతలో ప్రార్థిస్తుండగా బలము దయచేసి ఆ దమ్మును తండ్రి కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో అయా ప్రార్థనను ఏకీభవిస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడుకుందామా? ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమున వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆనందించి సేదాదిచ్చి నిత్య జీవా, నన్ను కరుణించి ఆదరించి సేదాదిచ్చి నిత్య జీవామిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పవన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ,
పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ప్రేమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ మరణిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆమేన్. దేవుడు మన యందు మరి తన మాటలు వినటానికి దేవుడు కృప చూపును గాక. అపోస్తలుడైన పౌలు ఆయన మరి తన యొక్క పరిచర్యలో పౌలు గారి యొక్క పరిచర్య చాలా ప్రాముఖ్యమైన పరిచర్యగా మనం గమనించాలి. సూటిగా మనతో మాట్లాడినట్టుగానే ఉంటుంది పౌలు గారి యొక్క పరిచర్య. గలతీ సంఘములో తన యొక్క పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీ సంఘములో మరి గలతీలకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయం మరి మొదటి 10 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 10 వచనాలు గలతీలకు రాస్తున్న సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడవనేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలేను. చూసారా ఎంత చక్కగా ఆయన హెచ్చరిస్తున్నాడు సంఘములో. మనలో సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనాను చిక్కుకొనిన ఎడల, మన స్నేహితులు కావచ్చు, మన యొక్క రక్త సంబంధులు కావచ్చు, సంఘములో ఉన్న ఆత్మీయ బిడ్డలు కూడా కావచ్చు, ఏ ఒక్కరైనా సరే మనకు తెలిసిన వారు, మన స్నేహితులు, మన పొరుగువారు, మనల్ని ఎక్కువగా ప్రేమించేవారు, వారిని కూడా మనం ప్రేమిస్తూ ఉంటాం. అటు వారు ఆత్మీయ జీవితంలో పక్కకు తప్పిపోయి ఏదైనా విషయాల్లో వారు చిక్కుకొని పోయి నానా ప్రాబ్లంల చేత తలడిల్లుతూ ఉంటారు. దారి తప్పిపోయి స్ట్రైట్ గానే నడవాలి అనుకుంటాడు, కానీ అపవాది అనేవాడు ఎక్కడో అక్కడ వాడిని వశపరుచుకొని కిందేస్తాడు. ఏదో సమస్యలో ఏదో దాంట్లో చిక్కుకొని పోతాడు. అది
ఆయనకు భారభరితమైన జీవితమే కావచ్చు. ఆ తట్టుకోలేని పరిస్థితిలో చాలా మంది నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. లోకాన్ని విడిచిపెట్టేయాలి, నేను సూసైడ్ చేసుకుంటాను, లోకం నాకు విరక్తి అని రకరకాలైన ఆలోచనలు కూడా చాలా మంది ఏమంటారు, డిప్రెషన్ లో పడిపోతారు. ఏమైనా చేసుకుంటారు వాళ్ళు. అది మన సహోదరులు, మనం ప్రేమించే వాళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరైనా రక్త సంబంధులు కావచ్చు. అటు వారి విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నీకు తెలిసినది దేవుని వాక్యం. నువ్వు ఒకప్పుడు భారభరితమైన జీవితంలో ఉన్నావు. దేవుని పిలుపుకు లోబడి నీవు ఈరోజు సంతోషంగా దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నావు. నీ కుటుంబం దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నది. ఆయన మాత్రము ఏదో ఒక తప్పితములోనైనను చిక్కుకొని ఎడలా మొదట ఆత్మ సంబంధానికి దూరం అయిపోతారు. ఆ డిఫరెన్స్ లో పడిపోయి వాళ్ళు దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. ఏంటి బ్రదర్ ఈ మధ్యలో కనబడట్లేదు, ఏంటి బ్రదర్ అక్కడ ప్రేయర్ మీటింగ్ అయినప్పుడు అటెండ్ కాలేదు, అలా 2-3 మీటింగ్లో కూడా చూశాను మీరు రాలేదు అంటే ఆయన ఏదో పరిస్థితిలో దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. ఏదో పరిస్థితిలో మరి ఏ తప్పితంలో నేను చిక్కుకొని ఉన్నాడేమో, దాని ప్రభావము అతని మీద ప్రభావితం చేస్తున్న బట్టి ఆత్మీయ జీవితంలో కొంచెం వెనకకి వెళ్ళిపోయాడేమో. అటు వారిని గమనించాలి. అటు వారి విషయంలో మనము మరి నిర్లక్ష్యము చేయకూడదు. అలా వదిలేస్తే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. సంఘంలో పౌలు గారు బోధిస్తున్నారు, సహోదరులారా, వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి వారు మన మధ్యలో ఉంటే కాదు, ఖచ్చితంగా మన మధ్యలో ఉంటారు. మన సొసైటీలో ఉంటారు, మన స్నేహితులుగా ఉంటారు, మన రక్త సంబంధులుగా ఉంటారు. అయ్యో హాస్పిటల్లో మరి ఆఫీసులలో ఉంటారు. సంఘములో ఎంతో మంది ఇలాంటి పరిస్థితిలో ఉంటారు. అందుకే అంటున్నాడు పౌలు గారు, సహోదరులారా, ఒకడు ఏ తప్పితము లోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తనకు మరి శోధింపబడుతున్నేమో అని తన విషయమై చూచుకొనొచ్చు. ఆయన విషయంలో ఆలోచన చేయాలి. నువ్వు ఒక్కడము సరికుంటే కాదు, నీ పక్కవాడు చెడిపోతున్నాడంటే దాని విషయంలో భారభరితమైన ప్రార్థన చేయాలి. ఆ తప్పిపోతున్న వాడిని చూస్తూ, వాడు చిక్కుకున్న ఆ సమస్యలో చూస్తూ అలా వదిలిపెడితే అపవాదికి లోనైపోతాడు. అందుకే చూచుకొనొచ్చు సాత్వికమైన మనస్సుతోటి వాణిని మంచి దారిలో తీసుకొని రావలేను. దేవునికి ఆయన తీసుకొని రావాలి. ఏంటి బ్రదర్ ప్రాబ్లం ఏంటి? మీలో చాలా ప్రాబ్లమ్స్ కనబడతా ఉన్నాయి. ఏంటి? ఎవరినైనా నమ్ముకొని మోసపోయాడా? ఎవరికైనా అప్పిచ్చి తిరిగి రాలేదా? లేదా అప్పిచ్చిన వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ఏంటి సమస్య? రోజు రోజుకు నీ పరిస్థితి అదోలా కనబడతా ఉంది. ఏంటి అని ఆయనను సాత్వికమైన మనస్సుతో హెచ్చరిస్తున్నారు. దేవుని వాక్యం ద్వారా, దేవుని ప్రేమ ద్వారా, దేవుని మాటల ద్వారా ఆ వ్యక్తిని బలపరుస్తూ ఉండాలి. అలా వదిలేస్తే ఆయన తీసుకునే నిర్ణయం ఘోరంగా ఉండవచ్చు, పరిస్థితి ప్రభావాన్ని తట్టుకోలేక. అందుకే పౌలు గారు అంటున్నాడు, సాత్వికమైన మనసుతోటి వానిని మంచి దారికి తీసుకొని రావలేను. 2వ వచనం, ఒకని భారముల ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. భారభరితమైన వారి బాధలో నువ్వు షేర్ అయిపోవాలి. భారభరితమైన వాటిలో కలిసిపోవాలి. ఆయన గురించి నువ్వు కూడా భారంగా ప్రార్థన చేయాలి. ఆ భారం నాదే అన్నట్టుగా ఫీల్ అయి ఆ యొక్క వ్యక్తి గురించి
అది ఎవరైనా సంఘములో స్నేహితులు, రక్త సంబంధులు ఎవరైనా సరే ఉంటారు. ఇలాంటి వారు తప్పక ఉంటారు. మాకు ఎన్నో మార్లు మెసేజ్లు పంపుతూ ఉంటారు. మా సిస్టర్కి ప్రాబ్లం ఉంది, మా బ్రదర్కి ప్రాబ్లం ఉంది, దయచేసి వారి కొరకు ప్రార్థన చేయండి. ఇదిగో నాకు ఉద్యోగం దొరకట్లేదు, ఇదిగో నాకు గర్భఫలము లేదు, ఇదిగో నా వివాహము జరగట్లేదు, ఇదో నేను అప్పుల పాలైపోయాను. అనేకమైన ఆ ప్రాబ్లమ్స్ తెలియపరుస్తూ ఉంటారు. అందుకే పౌలు గారు అంటాడు, ఒకని భారములను ఒకడు భరించుతూ ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా చూసారా నెరవేర్చుడి. అంటే ఒకరి ప్రేమ ఒకరు వెడల్పరచాలి. సరే, నువ్వు ఒకవేళ దేవుడు నీకు అనుగ్రహిస్తే ఆయన ఉన్న కష్టాన్ని నువ్వు తీర్చగల స్తోమతలో నువ్వు ఉంటే ఆ టైంకి నువ్వు సహాయం చేయి. ఆ సమయానికి ఆ సిచ్యువేషన్ నుంచి ఆయన నువ్వు గట్టం మీద కూర్చోబెట్టు. అలాంటి వారు అదే సమయానికి తప్పించుకుంటారు. పౌలు గారు అంటున్నారు ఆ విధంగా నేర్చుకున్నాడు. 3వ వచనం, ఎవడైనను అటి వాడై ఉండి తాను ఎన్నికైన వారిని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరచుకొనును. వాళ్ళంతకు వాళ్ళే మోసమైపోతారట. 4వ వచనం, ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరును బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. మొదట ఏం చేయాలంట? ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించుకొనవలెను. చేసే పని ఎలా ఉన్నది? తొందరపాటు నిర్ణయం తీసుకుంటారు కొంతమంది. ఆ బిజినెస్ లో నేను ముందుకు వెళ్తానా వెళ్ళనా ఆలోచన చేయకుండా నిర్ణయం తీసుకుంటారు, అప్పుల పాలైపోతారు. ఇది నా వల్ల అవుతుందా కాదా, దేవుని సన్నిధిలో అడిగి స్టెప్ తీసుకోవాలా వద్దా, ఏముండదు, తొందరపాటు నిర్ణయం. డబ్బు ఇచ్చేవాళ్ళు అప్పు ఇచ్చేవారు ఉన్నారు, టకీమని వెళ్ళిపోతారు, అప్పు తెచ్చుకుంటారు, ఓపెన్ చేస్తారు బిజినెస్, 4 రోజులు నడుస్తుంది, అతను నడవదు, అప్పుల పాలైపోతారు పరిస్థితి. అందుకే ఇక్కడ ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించుకొనవలెను. ఇది దేవుని సన్నిధిలో పెట్టాలి. ఈ వర్క్ లో నేను వెళ్ళాలని ఉన్నది, నేను వెళ్ళగలుగుతానా, చేయగలుగుతానా, ప్రభు నాకు బయలుపరిచి చేయాలి. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. వేళ దేవుని మహాకృపను బట్టి, దేవుని స్టెప్ ద్వారా నువ్వు ముందుకెళ్తే నువ్వు అతిశయించబడతావు. మంచి వ్యాపారంలో ముందుకు వెళ్తావు, మంచి ఉద్యోగంలో ముందుకు వెళ్తావు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, అనారోగ్యం స్వస్థత అవుతాయి, సొంత నిర్ణయాలలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతా ఉంటాయి. అటివాడు మరి అప్పుడు ఇతరులను బట్టి కాక తన్ను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలెను కదా. మనమే మోయాలి, తప్పదు. అప్పులు తీసాము అంటే మనమే తీర్చాలి, భారం మొయ్యాలి మనమే. ప్రతివాడు తన భారము తానే భరించుకొనవలెను కదా. అందుకే పెద్దలు అంటారు, దుప్పటి ఎంతుంటే అంతే కాలు చాపాలట. కప్పుకునే దుప్పటి దాన్ని బట్టి మనం చదువుకోవాలి. ఒకవేళ మన కాలు బయట వేసుకుంటే చలికి చచ్చిపోతాం. దుప్పటిని బట్టి మన జీవితాలు ముందుకు తీసుకుని వెళ్ళాలి. మనకున్న శాలరీని బట్టియే మనం చేసే అప్పుల మీద ఆధారపడి ఉండాలి. పక్కవాడు ఏదో గోక్కున్నాడని మనం గోక్కుంటే చాలని జీవితాల్లో బ్రతుకుతూ తీరుస్తున్నాం. మనము ఎక్కువ ఆశలోకి వెళ్ళిపోయి పక్క వాళ్ళని చూసి అయ్యో వాళ్ళ తెచ్చుకుని నేను తెచ్చుకుంటా, ఆ జీవితంలో ఆ ఇన్స్టాల్మెంట్ కట్టే హోదా స్టేజ్ నీకు లేదు. తొందరపాటు చాలా మంది ఈ స్టెప్పులు తీసుకుంటాడు. బరువు మోయాలి, పక్కవాడు మోయలేడు, అన్నదమ్ములు మోయలేరు,
అక్క చెల్లెళ్ళు మోయలేరు, స్నేహితులు మోయలేరు. అది ముందు నీవు ఆలోచన చేయాలి. బరువు నేను మోయగలుగుతానా లేదా? ఒక ఇల్లు కొనాలి అనుకుంటారు, చాలా సంతోషమే. ఆ ఇల్లు కొనేస్తాం, ఆత్రపాత్ర అక్కడక్కడ 4 అప్పులు తెచ్చి కొనేస్తాం. తద్వారా దాని ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితి. ఆ స్టెప్ తీసుకోక ముందు నీ సంపాదన ఎంత, నీకొచ్చే శాలరీ ఎంత, నీ ఖర్చు ఎంత, నీ పిల్లలు ఎంత, వారి ఫీజులు ఎంత, అన్నిటి విషయంలో ఆలోచన చేయాలి. ముందే ఈ కరోనాతో చాలని జీతాలతో మనం మన జీవితాలను ముందుకు ఇడుస్తూ ఉన్నాం. దాంతో పాటు చేస్తున్న అప్పులు, వాటిని తీర్చలేక, బరువులు మోయలేక, కుటుంబ భారం మోయలేక అప్పుల పాలైపోయి మన పరువును మనమే బజారు పాలు చేసుకుంటాం. ఆలోచన చేయాలి. సొంత నిర్ణయానికి ఆలోచనలో మనం ఉండాలి. నీకు తీసుకుంటే కట్టగల స్తోమత, ఆ బరువు మోయగల శక్తి నీకుందా? ఎస్, స్టెప్ అయ్యి వెళ్ళిపో ముందుకు. అంతేకాని మొదట నీ ఆలోచన నీకు సరిగా నీలో లేనప్పుడు, ఈరోజు షోరూములు ఎట్లయిపోయినాయంటే చెలివిడిగా షోరూములు అయిపోయాయి. ఏదైనా సరే నువ్వు వెళ్ళి మాట్లాడుతుంటే, నేను సార్ ఇంటికి పంపిస్తాం, బండి తీసుకెళ్ళండి అని వాళ్ళు ఉన్నారు. దాన్ని కట్టగలాలి. ఇల్లు కొనేయండి సార్, మీరు కావాలంటే మీ తరఫున ఒక ఇన్స్టాల్మెంట్ మేమే కడతాం అని బ్యాంక్ అన్నా కూడా నెక్స్ట్ తొందరపాటు, బరువు మోయలేదు. ఆ తర్వాత దేవుని సన్నిధికి వస్తారు. దేవుడు మాకు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడు. మరి దేవుని మీద ఇంకా ఆరపోసి మీరు చేసిన నిర్ణయం, మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి మీరు పోయి గుంతలో పడి అది దేవుని మీద రుద్దితే ఎట్లా? ఆ స్టెప్ తీసుకోక ముందు దేవుని అడగాలి, నా వల్ల ఇది జరుగుతుందా జరగదా? అందుకే బరువు, ప్రతివాడు తన బరువు తానే భరించుకునవలెను కదా. బరువు మోయకపోతే ఆ యొక్క సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు మనం. చాలా మంది ఇలాంటి రాంగ్ స్టెప్పులు తీసుకుంటారు, తద్వారా చాలా కష్టాల పాలవుతారు. ఆలోచించు, 1-2 సార్లు. ఎవరికి వెళ్ళినా నీకు సమాధానం సరిగా రాకపోతే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి అడుగు, దేవుడిస్తాడు. చాలా తొందరపాటు నిర్ణయం. ఒక బిజినెస్ తెరవాలి అంటే ఆ బిజినెస్ తగ్గినట్టుగా నీకు నడవాలి. అప్పులు ఇచ్చే వాళ్ళు ఇలా కుక్కల వల్ల ఉన్నారు. అప్పులు ఇచ్చి అప్పులు తీర్చకపోతే అప్పులు కట్టలేక ఆ యొక్క యూట్యూబ్లో కానీ, ఆ యొక్క వాట్సాప్లో కానీ వారి మెసేజ్లు పెట్టి వినలేక, అది చూడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతమంది లేరు? అప్పులు తెచ్చి అప్పులు కట్టకపోతే ఫోన్లు చేసి వాళ్ళని దబాయించి ఆ యొక్క భయంకరమైన మాటలు వినలేక తప్పుడు నిర్ణయం తీసుకొని లోకాన్ని విడిచిపెడుతున్నారు. సుధా నిర్ణయాలు. మళ్ళీ దేవుని మీదేసి రుద్దడం, దేవుని అవమానపరచడం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, దేవుణ్ణి దూషణానికి గురి చేయడం. మనము ప్రతిదాన్ని దేవుని అడగాలి. సొంత నిర్ణయాలు తప్పదండి. ఏదైనా తీసుకుంటే ఆ భారాన్ని మనం భరించాల్సిందే అనేది పౌలు గారు చాలా జాగ్రత్తగా గలతీ సంఘాల్లో మాట్లాడుతున్నాడు. ఆయన, అయ్యా నీ నిర్ణయం నీవే తీసుకుంటున్నావు, చాలా జాగ్రత్త, బరువు నువ్వే మోయాలి. ఆ తర్వాత 6వ వచనంలో, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థంలో అన్నిటిలో భాగం ఇవ్వలేను. ఇక్కడికి వచ్చేవరకల్లా దైవజనుని విషయంలో చూస్తే ఉండి కూడా లేరని చెప్పేవాళ్ళు ఉన్నారు. దైవజనునికి ఇంటికి వస్తే వాక్య ఉపదేశం చేసేవానికి ప్రతి దాంట్లో మంచి పదార్థం ఇవ్వాలి. దైవజనుని తృప్తిపరచాలి, అవమానపరచడం కాదు.
దైవజనుని వాక్యోపదేశం చేస్తున్న దైవజనునికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. 1000 లక్షలు పెట్టి ఖర్చు పెడతారు, దావతులు చేస్తారు. దావతుల గురించి ఓపెనింగ్ కానీ, గృహము ఓపెనింగ్ కానీ, వివాహం కొరకు కానీ, ఏదైనా మంచి కార్యం జరిగితే దైవజనుడు రావాలి, దైవజనుడి ద్వారా ఆ కార్యం జరగాలి. ఎస్, కరెక్టే. వాక్యోపదేశం చేసేవాడు ఖచ్చితంగా ఆ గృహాన్ని ఓపెనింగ్ చేయాలి, ఆ వివాహంలో నిలబడాలి. మొట్టమొదటి నిలబడాల్సిన వాడు, ఆ కార్యాన్ని నడిపించువాడు దైవజనుడు. అక్కడి వరకు బాగానే ఉంటుంది. లక్షలు ఖర్చు పెట్టి దావతులు చేస్తారు, గృహప్రవేశాలు చేస్తారు. వచ్చిన వానికి తిన్నవా లేదా అని అరుచుకుంటారు. వచ్చిన వానికి ఏది కావాలో అన్ని చూస్తారు. కానీ దైవజనుడు రాగానే, అయ్యా అరగంటలో నీ కార్యక్రమం ముగించుకోవాలి అని దైవజనుడికి మాట ఇచ్చేసి ఆ కార్యాన్ని ముగించిన తర్వాత ఆయన ఒక పక్కన కూర్చుంటాడు. ఆయనను పట్టించుకునే నాదుడే ఉండడు. వచ్చిన వారిని పలకరించడం సరిపోద్ది, వచ్చిన వారికి భోజనాలు పెట్టడమే సరిపోద్ది. మంచి పదార్థాల్లో మొదటి స్థానం దైవజనునికి ఇవ్వాలి. అది ఏదైనా సరే, కానుక విషయంలో కానీ, భోజనం విషయంలో కానీ, దైవజనునికి ఏది ఇవ్వాలి అనుకున్నావు హృదయపూర్వకంగా మొదట ఆయనకి ఇవ్వాలి. వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు చెప్పారు సంఘంలో, పౌలు గారు బోధిస్తున్నారు, వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థం అన్నిటిలో భాగం ఇవ్వాలి. పక్కన పెట్టేస్తారు. దైవజనుని కార్యం కాగానే పక్కన పెట్టేస్తారు, పట్టించుకోరు. కానుక ఇమ్మంటే లక్షల కొద్ది పెట్టి ఆ ప్రోగ్రాం చేస్తారు. దైవజనునికి వచ్చి కానుక ఇమ్మంటే 200, 300, 400, 500 చేతిలో పెడతారు. అది పరిస్థితి దైవజనుడి. దేవుని మీద భారం వేసి ప్రతి కార్యక్రమాన్ని యేసునామంలో జరిగించే దైవజనుడి పరిస్థితి ఏమో అలా ఉంటుంది. అయినా దైవజనుడిని దేవుడు ఏమాత్రం చేయి విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, పౌలు గారి యొక్క బోధన ఏంటి అంటే, ఆయన పేరు పెట్టి పిలిచాడు దైవజను. అలా ఆ ఆశమాషగా చేయి వదిలిపెట్టి దేవుడు కాడు. నువ్వు ఇచ్చే 500, 1000 రూపాయలు ఆయన జీవితం ముందు కొనసాగు. కానీ వాక్య ఉపదేశం ఎవరైతే చేస్తారో, ఎవరినైతే నువ్వు ఆహ్వానించావో నీ కుటుంబానికి, ఎవరి ద్వారా యేసు మాటలు వినడానికి వేగిర పడుతున్నావో, మంచి పదార్థములో అన్నిటిలో ప్రథమముగా ఉండాలి. దైవజనుని తృప్తిపరిచేలా ఉండాలి. అప్పుడే దేవుడు నువ్వు చేసిన కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఆ విషయాన్ని అక్కడ చెప్పాడు. మరొక మాట అంటాడు అక్కడ, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఒకవేళ నువ్వు 500 ద్వారానే దైవజను తృప్తిపరచావేమో, నీ దీవెనలు కూడా 500 ప్రకారమే వస్తాయి. అమ్మా, నువ్వు ఇచ్చింది 500, నాకు రావాలి 1000 దీవెనలంటే రావు. నువ్వు ఏ పంట కోసావో, విత్తావో అదే పంట కోస్తావు. దేని ద్వారా దేవుని తృప్తిపరిచావో, దేవుని సేవకుడైన వాక్యోపదేశకుడిని ఏ విధంగా నువ్వు తృప్తిపరిచావో, దేవుడు కూడా నిన్ను అదే విధంగానే తృప్తిపరుస్తాడు. అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు చేసిన దానికి, నువ్వు చూపిన ప్రేమకి దేవుడు వెక్కిరించబడ్డాడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆ తర్వాత ఏలయనగా తన శరీర ఏచలను బట్టి విత్తువాడు తన శరీరమును గురించి, తన శరీరము నుండి అక్షయ పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమని పంట.
దేని గురించి నువ్వు విత్తుతావో దాని మీదనే ఆధారపడి ఉన్నది. దేవుని వాక్యానికి విని లోనై దేవుని వాక్యము ద్వారా దినదినము నువ్వు వృద్ధి పొందితే వృద్ధి పొందిన పంటనే కోస్తావు. ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెడితే అదే పంట కోస్తావు. నీకు ఎంత రావాలో అంతే వస్తుంది. అంతకంటే ఎక్కువ రావటానికి వీలు లేదు. అందుకే పౌలు గారు చాలా చక్కగా అర్థమయ్యే రీతిలోనే బోధించాడు. ఎలయనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు. గర్వం ఎక్కువ కొందరు, గర్వం అనే పంటనే వస్తాడు. కోపం ఎక్కువ ఒకనికి, కోపం అనే పంటనే వస్తాడు. పౌరుషం ఎక్కువ, మాట అంటే పడడు, అలాంటి పంటనే వస్తాడు. ఎందుకంటే తన శరీర ఇచ్చలను బట్టి ఏ పంట విత్తాడో దాని ప్రతిఫలమే పొందుతాడు. అక్షయము పంట కోయిను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట. వాక్యము ద్వారా విత్తబడిన వాడే చక్కటి మార్పులో ఉంటాడు. ఒక మాట రోమీలకు రాస్తున్న పత్రిక 14వ అధ్యాయము. పదకొండు 12 చూడు. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట పొంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క. ఏ పంట కోస్తావో, ఏది విత్తుతావో, ఈ లోక జీవిత యాత్రలో నువ్వు ఏది చేశావో, ఏది అనుభవించావో, దేని గురించి లోకంలో బ్రతికావో, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా లెక్క చెప్పాలి. ప్రతి దాని కొరకై లెక్క ఉంది. మరొకసారి, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తను గురించిన దేవునికి లెక్క అప్పగింపు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు ఏది విత్తుతావో, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే. ఈ పంట విషయంలో లెక్క చెప్పాలి. ఈ వాక్య ఉపదేశ దైవజనుని విషయంలో లెక్క చెప్పాలి. ఈ లోకంలో నువ్వు జీవించిన జీవిత కాలం, నీ పరిస్థితి ప్రభావం బట్టి ఎంతమంది దైవజనులు నీ గృహాన్ని దర్శించారు, ఎంతమంది దైవజనుల వాక్యాన్ని విన్నావు, ఏ పంట కోసావు, ఏ పంటలో నువ్వు వృద్ధి పొందావు, ఏ పంటలో నష్టపోయావు, అన్నిటి లెక్క తూచా తప్పక నువ్వు చెప్పటానికి అక్కడ నిలబడాలి. పౌలు గారు చాలా చక్కగా హెచ్చరిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా యొక్క తండ్రులారా తల్లులారా, గమనించండి దేవుని యొక్క వాక్యాన్ని. నిర్లక్ష్యం చేయదు దైవజనుల విషయంలో. కొంతమంది చాలా ఈజీగా ఇట్లా తీసి పడేస్తారు. ఎందుకంటే ఈ దైవజనుడు టీవీలో రాడు, ఈ దైవజనుడికి సంఘము లేదు, ఈ దైవజనుడికి ఆత్మీయ బిడ్డలు లేరు, ఈ దైవజనుడికి ఏమీ లేదు కనుక ఈగను తీసేసినట్టు తీసేస్తారు. ఆ లెక్క కూడా చెప్పాలి. ఈ దైవజనుడు నడుచుకుంటూ వస్తాడు, ఈ దైవజనుడికి కారు లేదు, ఈ దైవజనుడికి మోటార్ సైకిల్ లేదు, ఈయనేం దైవజనుడయా అని తీసి ఈగను తీసి పడేసినట్టుగా పడేస్తారు. కొంతమంది వాళ్ళు కూడా లెక్కప్ప చెప్పాల్సిందే. ఏ దైవజనుడికి ఎంత ఇచ్చావు, ఏ దైవజనుడు వాక్యాన్ని విన్నావు, ఏ దైవజనుడి ద్వారా నీ గృహాన్ని కట్టుకున్నావు, ఏ దాంట్లో ప్రథమ ఫలము దైవజనుడికి ఇచ్చావు, లెక్కలన్నీ చెప్పాలి.
ఎన్ని మార్లు ఆ ఉన్న సంఘానికే, ఎన్ని మార్లు ఆ సముద్రం లాంటి సంఘంలో ఈ ఒక్క డ్రాప్ తీసుకెళ్లి దాంట్లోనే పోస్తాం. చాలా మంది దైవజనుడు దేవుని గురించి, దేవుని మీద ఆధారపడి పరిచయం చేస్తున్నాడు. నడిచిన, బస్ ప్రయాణమైన, ఆటో ప్రయాణమైన, మరి ఏదైనా సరే దేవుని వాక్యాన్ని మోసుకుని వచ్చారు. దేవుని వాక్యోపదేశాన్ని తెలియపరుస్తున్నారు. నిర్లక్ష్యం చేయకు, లెక్క అప్పజెప్పాలి. అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కరించబడడు. ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు వెక్కరించబడడు. ఆకాశం వైపు ఉమ్మేస్తే అంటే ముమ్ము ఎవరి మీద పడుతుంది? ఉమ్మిలోని మూతి మీదే పడుతుంది. అందుకే మోసపోవద్దు దేవుని ఎదుట. దేవుడు వెక్కరించబడాడండి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆ పంట యొక్క సారాంశం అంతా కూడా నీకు తెలిసి ఉండాలి. ఇది వ్యవసాయ పంట కాదు. చేనులో ఏదేసినా వరి, వడ్లు, జొన్నలు, కందులు, శనగలు, పొద్దుతిరుగుడు, పువ్వులు, పత్తి పంట, ఆ లెక్కలు కాదమ్మా ఇక్కడ. ఆ లెక్కలకు వీటికి సంబంధం లేదు. ఇది ఆత్మీయతో కూడిన మాటలు, ఆత్మకు సంబంధించిన మాటలు ఇవి. పొలం పంట గురించి కాదు ఇక్కడ మాట్లాడింది. వ్యక్తిగతంగా నీ హృదయానికి సంబంధించిన ఆత్మీయ జీవితం. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయి. నీ నోటి నుంచి ప్రేమ పలకరింపు వచ్చి ఇతరుల పైన, ఇందాక మనం చెప్పినాం కదా మొదటి 2 వచనాలు, ఎవడు మరి ఒకడు ఏ తప్పితములోనైనాను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తన కొరకు ఏం చేయాలా? దేవుని సన్నిధిలో అడగాల. ఎప్పుడైతే చిక్కుకొని ఉంటాడో అట్టి వాని గురించి మంచి మాట ద్వారా నువ్వు విత్తావా, ఆ పంటని వస్తావు. వాని సన్నిధికి వెళ్లి దేవుని ప్రేమను వెదజల్లి, దేవుడు చూపించిన ప్రేమ వానిలో నువ్వు చూపించినట్టయితే అదే ప్రేమ దేవుడు విత్తుతాడు నీ మీద. అదే పంటకు వస్తావు. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఇంకొకరు వస్తారు. ఆ పంట ఖచ్చితంగా నువ్వు కోయగలుగుతావు. అది కావాలి ఇక్కడ. మోసపోవద్దు. ఏలయనగా తన శరీరాన్ని విచ్ఛలను బట్టి ఇత్తువాడు తన శరీరము నుండి. మనిషి డబ్బున్నప్పుడు అలా ఉంటాడు, డబ్బు లేకపోతే అలా ఉంటాడు. సరే, అది మనిషి యొక్క వ్యక్తిగత జీవితం. కానీ ఆత్మీయత వచ్చిన తర్వాత డబ్బు ఉన్నా సరే, డబ్బు లేకపోయినా సరే, గృహం ఉన్నా సరే, గృహం లేకపోయినా సరే, అద్దె ఇంట్లో ఉన్నా, నువ్వు సొంత ఇంట్లో ఉన్నా, గుడిసెలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా ఆ దేవుణ్ణి మయంపరచాలి. అప్పుడే నువ్వు ఆ పంటని కోస్తావు, మంచి పంట కోస్తావు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటనే. 9వ వచనం, మనము మేలు చేయుటయందు విసుకగా యుందుము. మనము అలయక మేలు చేసితిమే, తగిన కాలమందు పంట కోతం. దేవునికి మహిమ కలుగును. కొంతమంది వారి మంచి రోజుల్లో, మంచి జీవితాల్లో వారు దేవుడు వారికి అనుగ్రహించిన ఆశీర్వాద కొలది వారి దగ్గర డబ్బుంది. అయితే వారి ఎదుట కొంతమంది ప్రాబ్లమ్స్ లో ఉన్నవారు వాళ్ళు కనబడ్డారు. వీరి దగ్గర డబ్బు ఉంది. అప్పుడు ఏం చేశారు? వారికి సహాయం చేశారు. డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వారికి సహాయం చేశారు ఒకనాడు. అయితే ఒకానొక సమయం వచ్చింది, డబ్బు చేసిన వారి పరిస్థితి ఆ రోజు చాలా నిస్సహాయ స్థితిలోకి దిగజారిపోయాడు. ఒకప్పుడు బాగున్నవాడే, ఒకప్పుడు ఆదుకున్నవాడే,
ఒకప్పుడు అందరికీ సహాయం చేసిన వాడే కొంతకాలమైన తర్వాత ఆ డబ్బు ఇచ్చిన వాడే పరిస్థితి మారిపోయింది, దేహి అని చేయదాపాడు. అప్పుడు పంపిస్తాడు. అప్పుడు మంచి పంట కోసేవుగా, ఇదిగో ఈ వాక్యము చెప్తుంది, నీవు ఎవరికైతే సహాయం చేస్తావో వారు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ ఉండే కష్టకాలంలో నీకు సహాయం చేస్తారు. నేనేదో ఉత్తగా చెప్పిన అనుకుంటున్నారేమో, రియల్గా జరిగింది. ఇది సత్యంగా జరిగిన మాటలు. వదిలేసుకున్నాడు, ఇంకా రావనుకున్నాడు. అడిగాడు విసుకొచ్చింది, ఇంకా మర్చిపోయాడు. తన కూతురు వివాహము సిద్ధమైంది, చేతుల్లో డబ్బులు లేవు, రావాలి 50,000. వదిలేసుకున్నాడు. 5 సంవత్సరాలుగా వదిలేశాడు. 6వ సంవత్సరం తాను వెతుక్కుంటూ వచ్చాడు, 50,000 చేతులు పెట్టాడు. రావనుకున్నాడు, మర్చిపోయాడు, అడిగి విసుకొచ్చింది, వదిలేసుకున్నాడు. కానీ 6వ సంవత్సరం సరిగ్గా బిడ్డ వివాహానికి తీసుకుని వచ్చి చేతులు పెట్టాడు. అది సహాయము ఏ రీతిగా నువ్వు చేసినా దేవుడు, అందుకే ఇక్కడ మాట చూడండి ఎంత జాగ్రత్త. మనము మేలు చేతి యందు విసుకక యుందుము, మనము అలియక మేలు చేతుమే, తగిన కాలమందు పంట కోతువు. నీ సహాయము వృధా కాదు. నీ పరిస్థితి ప్రభావంలో నువ్వు మంచిగా ఉన్నప్పుడు సహాయం చేస్తున్నావు, దేవుడు మర్చిపోడు. నీ కష్టకాలంలో నీ సన్నిధికి, నీ ఇంటికి అట్టి వారిని పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు అంటావు, అయ్యా నేను ఎంత కష్టంలో ఉంటినో, అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చి నాకు సహాయమో చేసి, అది సాక్షి. ఎందుకంటే మన మంచి పంటను మనం కోయాలిగా, తప్పదు. అది మనం చేసిన మేలులను బట్టి తగిన కాలమందు పంట కోయాల్సిందే, ఆ ప్రతిఫలము పొందాల్సిందే. అన్ని రోజులు ఒకేలా ఉండవు, అన్ని సమయాలు ఒకేలా ఉండవు. అప్పులు డౌన్స్ ఉంటాయి. ప్రతి జీవితంలో అప్పులు డౌన్స్, వెలుగు చీకటి. మరి వీటినన్నిటినీ మనం ప్రయాణం అయిపోతూ ఉండాలి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. మనిషి జీవితంలో సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ సరిపాలుగా చూసుకొని వెళ్లాల్సిందే. మనం ఎప్పుడు సంతోషంగానే ఉంటామని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు, ఎప్పుడు దుఃఖంలోనే ఉంటామని అనుకోవడానికి వీల్లేదు, ఎప్పుడు ఆనందముతోనే ఉంటానని అనుకోవడానికి వీల్లేదు. ఏ సమయం ఎలా వస్తుందో తెలియదు. ధనవంతులు బీదవాళ్ళు కావచ్చు, బీదవంతులు ధనవంతులు కావచ్చు, దళితులు గొప్పవాళ్ళు కావచ్చు. ఎంతమందిని చూడలేదు. మధ్య రకంలో ఉండే, మొన్నటికి మొన్న బాక్సింగ్లో అమ్మాయి ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. కష్టపడ్డది. మధ్య రకమైన జీవితం. ఏమైంది? సడన్ గా దేవుడు అలా ఏదైనా ఒకటి కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మనం ఒకే లెవెల్లో ఉండలేము, మారుతూ ఉంటాయి. ఆ మారిన జీవితాన్ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే మన జీవితం. ఎప్పటి వరకు? దేవుడి పిలుపు అందుకునే వరకు. దేవుని దూషించడానికి వీలు లేదు, దేవుని ప్రశ్నించడానికి వీలు లేదు. మొదట నీ ఆత్మీయ జీవితం చూసుకో, లెక్క అప్పచెప్పడానికి సిద్ధంగా. 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడల మేలు చేయాలి. సాధ్యమైనంత మట్టుకు నువ్వు మేలు చేయడానికి ప్రయత్నం చేయి. కీడు మాత్రం చేయకు, అన్యాయం చేయకు, అక్రమము చేయకు, మోసం అసలు అంతకంటే చేయకు. ఉంటే ఉన్నదను, లేకుంటే లేదను, అంతేకాని మోసము చేసే ప్రవర్తనలు మానుకో. కుదిరితే సహాయం చేయి, కుదిరితే 4 మాటలు చెప్పు,
కుదిరితే కాస్త హెల్ప్ చేయి, లేదా వదిలే. కానీ మోసం చేయకు, కీడు చేయకు, దహా చేయకు, కించపరచు. సాధ్యమైతే మేలు చేయి, మంచి మార్గాన్ని బోధించు, మంచి త్రోవలు నడవటం నేర్పు. ఇదిగో ఈ భారభరితమైన జీవితాన్ని జీవిస్తున్నావా, ఇగో ఈ మార్గంలోనికి రా, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు, నీ కుటుంబ భవిష్యత్తు తీరుస్తాడు, నీకేం కావాలో దేవుడు చేస్తాడు. ఇగో ఈ మార్గంలో ఉన్నాడు. కుదిరితే మేలైనది చేయి, అంతేగాని మోసం చేయకు, దగా చేయకు, నీ నుంచి జరిగే కీడు అసలే చేయకు. దేవుడు ఒప్పుకోడు. ఈ పంటనే కోస్తావు, అదే పరిస్థితి నీకు సంభవిస్తుంది. అదే పరిస్థితిలో నువ్వు దేవుణ్ణి అడగాల్సి వస్తుంది. అందుకే సాధ్యమైతే నీకు దయా దేవుడు అనుగ్రహిస్తే, దేవుని కృప పొందుకున్న నీవు మేలు చేయి, సహాయం చేయి. కష్టకాలంలో, ఆపత్కాలంలో యేసయ్య మార్గంలో నడుస్తున్న నీవు అట్టి ప్రేమ యేసయ్య చూపాడు. గురుడివాని దగ్గర కన్నులు ఇచ్చాడు, చెవిటివానికి చెవులు ఇచ్చాడు. అయ్యో, ఒకటే కుమారుడు, ఒకటే తల్లి లేదు, తల్లి ఉంది, తండ్రి లేడు, ఆ కుమారుడు కూడా చనిపోయాడు, దేవుడు లేపాడు. ఇలాంటి గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేశాడు. మంచి కార్యాలు, విలువైన కార్యాలు చేయండి, అది మేలైన కార్యాలు చేయి, తృప్తిపరిచే కార్యాలు చేయి. దేవుడు నిన్ను చూసి ఆనందించాలి తప్ప బాధపడద్దు. ఆయనను బాధ పెట్టే కార్యాలు అసలే చేయదు. ఆల్రెడీ చేశారు. అన్యాయమైన తీర్పు గురైపోయాడు, శిలువ మరణాన్ని పొందాడు, తిరిగి లేచాడు. ఇంకెంతకాలం, ఇంకా చాలు. మేలైనది చేయి. ఒక్కడు నీ స్నేహితుడు, నీ రక్త సంబంధి, సహోదరులోడా ఒకడు నీ ఏ తప్పితములోనైనాను చిక్కుకొని బాధపడితే అట్టి వాని కొరకు మేలు చేయి. వారి కుటుంబాన్ని మేలులోకి తీసుకురా, వారి కుటుంబానికి సహాయం చేయి. వాడి కుటుంబం దిగజారిపోతోంది, పైకి లేపడానికి ప్రయత్నం చేయి. ఇంకా అణగగొట్టకు. ఆల్రెడీ అయిపోయాడు. సూటిపోటి మాటలు, భయంకరమైన మాటలు, ఇంకా చాలు, ఇంకా చాలు. మేలైతే మంచి చేయి, దేవుని ప్రేమను పంచు. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, పౌలు గారు గలతీ సంఘంలో అతి శ్రేష్టమైన మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు, ప్రతి దాని లెక్కప్పజెప్పాలి. జీవించిన జీవిత కాలములో ఏ రీతి అయిన జీవితాన్ని జీవించావో అట్టిదా కోర్టులో నిలబడాలి, సాక్ష్యము చెప్పాలి. దైవజనుల విషయంలో, స్నేహితుల విషయంలో ఒకడు తప్పిపోయి వాని పరిస్థితిలో నువ్వు ఎలాంటి సహాయం చేశావు? మేలైన సహాయం చేయటానికి నీ మనస్సులో ప్రేరేపణ కలిగిందా లేదా? మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటనే కోయును అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయ పంటలో పరిస్థితి ప్రభావం ఎలా ఉన్నది అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకొని, వాక్య ఉపదేశం చేసే దైవజనుని విషయంలో నిర్లక్ష్యం చేసినట్లయితే అట్టి వారిని లేపండి, అట్టి వారి మనస్సును కదలించండి. నేను చేసినది తప్పు, దైవజనుడు నా ఇంటికి వచ్చాడు, సాక్షాత్తు దేవుని వాక్యాన్ని మోసుకొని వచ్చాడు, ఆయనకి ఇవ్వాల్సిన రిక్వెస్ట్, ఆయనకి ఇవ్వాల్సిన ప్రథమ ఫలము, ఆయనకి ఇవ్వాల్సిన అన్నిటిలో భాగము నేను సరి అయిన పద్ధతిలో దైవజనుని పట్ల నేనున్నానా ప్రశ్నించుకునే ఆ మనస్సును అనుగ్రహించండి. తద్వారా ఆత్మీయ జీవితంలో ఎదగటానికి మీరు ఎంతగానో కృప చూపిస్తారు. ఎందుకంటే మేలైన దానిని చేయమన్నారు, సాధ్యమైతే మేలు చేయట్లో ముందంజలో ఉండమన్నారు. అలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి సహాయం చేయండి.
బేతేలు క్రీస్తున్న కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. నా యొక్క తల్లిని తండ్రిని దీవించండి, ఆశీర్వదించండి. దెబ్బతో బాధపడుతున్నాడు అయా. 3 బ్లాకులు హార్ట్లో క్లోజ్ అయినప్పటికీ కూడా నీ స్వార్థను ప్రకటిస్తూ నీ సేవలో నిలబడ్డాడు. ఇటు బిడ్డను తండ్రి బ్లాక్స్ ఓపెన్ చేసి తనలో ఉన్న దమ్మును తొలగించి ఆరోగ్య బలమును శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తాను. వృద్ధాప్యంలో ఉన్నారు ఇద్దరు కూడా ప్రభు, నీ కృపలో ఆదరించమని, నీ ప్రేమ వారి మీద ఎల్లప్పుడూ ఎల్లకాలం ఉండులా ఉన్న సాధన తెచ్చి బాప్టిస్ట్ బెనార్ బ్రదర్ అందించిన కుమార్తె కుమారుడు అల్లుడు దీవించి ఆశీర్వదించాడు. పురుషోత్తం బ్రదర్ తనను తన సతీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రామకృష్ణ తనను తన కుటుంబాన్ని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. నరేంద్ర బ్రదర్, నవీ బ్రదర్ వారిని వారి కుటుంబాన్ని, విశ్వనాథ్ తనను తన కుటుంబాన్ని, వసంత్ కుమార్ తనను తన కుటుంబాన్ని, రోమన్ ప్రకాష్ బ్రదర్, ఆసాద్ అమర్ సుశీల కుటుంబాలను, మరి రూప్ సాగర్ వెంకట లక్ష్మిని, కె ప్రశాంత్ బ్రదర్ వారి యొక్క సిస్టర్ను నీ చేతికి సమర్పిస్తున్న గొప్ప కార్యాన్ని, ఆత్మీయ కార్యాలు జరిగించండి. అదే రీతిగా అంజలి రెడ్డి, అనిల్ రెడ్డిని, జయపాల్ రెడ్డిని, జయపాల్ బ్రదర్ని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. రాధ కుటుంబాన్ని, రాధకు అనుగ్రహించిన భర్తను, తల్లిని, తన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రియాంక విషయంలో ప్రార్థిస్తున్నాం, నిశ్చితం బిడ్డ పట్ల జరిగించండి. తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రాజన్ కుట్టి తన సతీమణి బిడ్డలను దీవించండి. ప్రభాకర్ సార్ యొక్క కూతుర్లు, అల్లుళ్ళు, కుమారులు, కోడలు, మన్మరాళ్లను ప్రభాని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నీ కళలు, దర్శనాలు, మెలలను స్వరము బిడ్డలు వినటకు సహాని దయచి తండ్రి గారు అయా నిన్ను ఆరాధించి గనపరిచిన ఆ మంచి మనస్సు బిడ్డల్లోనికి ప్రవేశపెట్టండి. అదే రీతిగా మా దైవజనులను, వారి సంఘాలను, సంఘ సభ్యులను చేస్తున్న పరిచర్యను ప్రభావం మెండారుగా దీవించి ఫ్రాన్సిస్ అయ్య కుటుంబాన్ని, రాబర్ట్ అయ్య కుటుంబాన్ని, నెహమియా బ్రదర్ కుటుంబాన్ని, సుమిత్ తనను తన కుటుంబాన్ని, రొనాల్డ్ వెస్లీ తనను తన కుటుంబ పరిచర్యలు మెండారుగా దీవించండి. బెన్నీ రాస్ వారిని, వారి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి పరిచర్య ప్రభావం దీవించి ఆశీర్వదించారు. ఈ రీతిగా అన్నలను, వదిలినకు బాలను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, కోడలను, మన్మలను, మన్మరాలను నీ రెక్కల కింద భద్రపరచండి. ప్రత్యేకంగా రాజా సతీమణి డెలివరీ గురించి ప్రభు శనివారం రోజు నాయన సిజరీన్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. మరి బిడ్డ పట్ల నిశ్చితం నెరవేర్చండి, గొప్ప కార్యం జరిగించండి. ప్రీతి విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. తాను కూడా డెలివరీ రోజుల దగ్గర అవుతా ఉన్నాయి. చక్కటి ప్రసవన్న తల్లి బిడ్డలు క్షేమంగా ఉండటానికి సహాయాన్ని కృపణ దయచేయండి. మంగనూరు వంశంలో ఎందరైతే నీ స్వార్థ పని భారం కలిగి ఉన్నారో 30, 60, 100 ప్రతిఫలం దయచేయండి. మా రక్త సంబంధులు ఎందరైతే నీ సేవ పరిచయం చేస్తున్నారు అటు బిడ్డలను మెండారుగా దీవించి ఆశీర్వదించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులను దీవించండి. దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని దీవించి ఆశీర్వదించండి. ఏకేటవులో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించి నీ రెక్కల కింద భద్రపరచండి. ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించి కుషాగూడ డిపోలో పనిచేసిన కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. పాలిచ్చు వారిని, కన్యా వారిని జ్ఞాపకం చేసుకురండి. వివాహ దినములను, జన్మదినాలను జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారి స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా ప్రార్థిస్తున్నాను. వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భ ఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను మన్నించండి. కావలసిన సహాయం దయచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టి ఇటు పరిచయ సేవలను, అటు ఉద్యోగంలో వాడుకుంటున్నాను వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు, గొప్ప దేవుడు,
మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా, ఒక మందిరం కావాలి, ఆత్మీయ సంఘము కట్టాలని ఎంతో ఆశతో ఉన్నాం. నిశ్చితం మా పట్ల నెరవేర్చండి. వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. లైవ్లో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అంతేకాకుండా మా ప్రభువా, మరి మమ్మను మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎక్కడి కింద భద్రపరచండి. వాస్తవం దీవించండి. ఆరోగ్య బలం శక్తిని అనుగ్రహించిన అయ్యా, నాని యొక్క పేరెంట్స్కి, తన యొక్క తల్లి తండ్రి, తమ్ముడు చెల్లి బావ అనుగ్రహించిన బిడ్డలను దీవించి మీరు ఎక్కడి కింద భద్రపరచండి. బావమరుదులను మరుదులను వందెను అనుగ్రహించిన కుమారులను కుమార్తె అల్లులను కోడలను మన్మరాలు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా లక్ష్మణ్ ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి బిడ్డ నీ కొరకు సాక్షిగా నిలబెట్టండి. అన్యుడిగా ఉన్నాడు, కలడు దర్శనాలు మరణాల స్వరము చుట్టకు వినుటకు సహాయం దయచేయండి. ఇదిగో డూబు నాని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇచ్చిన కుమార్తె సుసన్న సాత్విక జ్ఞానమందు వయసున నీ అందరూ మనుషుల లేని కుమార్తె ఎదుటకు సహాయం దయచేయండి. మంచి చదువుల ఆసక్తి, మంచి తెలివితేటలు బిడ్డకు అనుగ్రహించండి. ఆత్మీయ జీవితంలో కూడా నైనా చక్కగా నీ పరిచర్య చేసి బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. నిశ్చితమైతే బిడ్డలకు మరి ఒక గర్భఫలము అనుగ్రహించమని సన్నిధిలో గోజాడుతున్నాం. కావలసిన సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ఈ సమయంలో ఇంకా మేమెవరైనా విడిచిపెట్టినట్లయితే ప్రభు, వారి నిమిత్తం జ్ఞాపకం చేసుకుని ప్రతి కోరికలను ఫలింపచేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.